చందమామ కథ గయ్యాలి గౌరి. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఒక్కతే కూతురు. ఆ అమ్మాయి పేరు గౌరి. గౌరికి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. తండ్రి గారాబు పెంపకంలో గౌరి హద్దుపద్దు లేకుండా పెరిగింది. ఏ పట్టు పడితే అదే మూర్ఖపు పట్టు. తండ్రి గౌరి చెప్పిన మాటే నమ్ముతాడు, శిరసావహిస్తాడు కూడా. రాజకీయ విషయాలలో కూడా గౌరీదే పైచెయ్యి. రాజోద్యోగులకు గౌరీ అంటే సరిపడేది కాదు, కానీ పైకి ఏమీ అనలేక లోపల ఏ నక్షత్రాన పుట్టిందమ్మా ఇంత గయ్యాలి గంప అని సనుక్కునేవారు. గౌరీ గయ్యాలిదే అయినా చాలా అందమైన పిల్ల. ఆ అమ్మాయి నాట్యం చేస్తున్నా పాట పాడుతున్నా ఎంతో మురిపంగా ఉండేది. ఇంత చక్కటి విగ్రహంలో ఈ పెంకితనం ఎట్లా దాక్కుందోనని చాలామంది ఆశ్చర్యపడేవారు. ఇప్పుడు గౌరీకి 16 ఏడు. ఒకనాడు అంతఃపురం 3వ అంతస్తు మీద పచారులు చేస్తూ ఉండగా కింద సెలయేట్లో చేపలు పడుతున్న ఒక యువకుడు గౌరికి కనిపించాడు. అతడు చాలా అందమైనవాడు. చేపల అమ్మకమే అతని జీవనం. గౌరి అతనిని సమీపించి చేపలు బేరం చేసి తీసుకొని మామూలు కన్నా 4 బంగారం ఇచ్చింది. ఎందుకు అధికంగా ఇచ్చిందో అతనికి అర్థం కాకపోయినా సంతోషించి వినయంగా నమస్కారం చేశాడు. ఇలాగే గౌరి ప్రతిరోజు రావడము, అధికంగా బంగారం ఇచ్చి అతను ఆనాడు పట్టిన చేపలన్నీ కొనడము జరిగిపోతోంది. ఒకనాడు హఠాత్తుగా గౌరి ఆ బెస్తవాడిని, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. ఒక మహారాజు కూతురు నోటి వెంట ఇలా మాటలు రావటం వినేసరికి బెస్తవాడు నిర్ఘాంతపోయాడు. చివరకు తెప్పరిల్లి, మరి నేను బెస్తవాడినే, మీరు మహారాజులు, మీ నాన్నగారు ఏమంటారో అన్నాడు. గౌరీ నవ్వుతూ అనింది, అదంతా నీకెందుకు? నేను చెప్పిన దానికి మా నాన్న ఎదురు చెప్పడు. నా మాట ప్రకారం జరిగి తీరవలసిందే అనింది. అతడు మౌనంతో తన అంగీకారం సూచించాడు. వెంటనే గౌరీ తండ్రిని ఒప్పించి నిశ్చయించింది పెళ్ళి. అతనికి దుస్తులకు గాను ఒక పెట్టెతో బంగారం పంపింది. అతడు సర్వాలంకారాలు చేసుకొని పెళ్లికి తరలి వచ్చాడు. రాజమర్యాదల ప్రకారం పెళ్లి జరిగింది. పెళ్లినాటి రాత్రి విందులో రాజమర్యాద ప్రకారం వధూవరులిద్దరూ బంగారు పల్లెంలో కలిసి భోజనం చేయాలి. కానీ గౌరికి అది ఇష్టం లేదు. పెద్ద పెద్ద రాజ్యోద్యోగులు, సామంతరాజులు విందుకు పంక్తిలోనున్నారు. గౌరికి అయిష్టమైన ఆచారం ప్రకారం బంగారు పల్లెంలో ఇద్దరికీ వడ్డించారు. గౌరికి మితిలేని అహంకారం వచ్చింది. వరుడికి వేరే పల్లెం పెట్టమన్నది, కానీ పెద్దలు ఒప్పుకోలేదు. శివమెత్తిన దానికి మళ్ళీ గౌరీ రాజమర్యాదలు పాటించడం వధూవరులిద్దరూ రాజకుటుంబీకులు అయినప్పుడే గాని వరుడు బెస్తవాడైనప్పుడు కాదు అని అరిచింది గట్టిగా. అది వినేసరికి అందరూ తెల్లబోయారు. విందుకొచ్చిన పెద్దలలో గుసగుసలు బయలుదేరినాయి. రాణివాసపు స్త్రీలంతా ముక్కున వేలేసుకున్నారు. అందరూ ఒక్క మాటుగా పెళ్లి కుమారుని వైపు ఏగాదిగా చూశారు. 1000 శూలాలతో పొడిచినట్లయింది అతనికి. అతను వెంటనే అక్కడి నుంచి లేచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. విందులో కలకలం బయలుదేరింది. గౌరీ కళ్ళల్లో నీరు నిండింది. పసిపిల్ల మాదిరిగా పెద్దగా ఏడవసాగింది. పాపం గౌరీ అతనిని నిజంగానే ప్రేమించింది, కానీ తన అహంకారం, ధన గర్వమే ఇలా జరగటానికి కారణమని గ్రహించి చాలా బాధపడింది. ఈ హడావిడిలో వరుడెటుపోయాడో ఎవరూ చూడలేదు. గౌరీ ఆ అవమానాన్ని భరించలేకపోయింది. ఆ రాత్రి అంతఃపురం వదిలి అతనిని వెతకటానికి బయలుదేరింది. వేలకు తిండి లేక దిగులుతో సగమైపోయి అలా భర్తను వెతుక్కుంటూ పోగా కొన్ని రోజులకు ఒక చిన్న గ్రామంలో గౌరికి తన భర్త కనిపించాడు. అతడు చాలా మారిపోయాడు. పట్టుదల అతని కళ్ళల్లో తాండవిస్తోంది. అతడు గౌరిని గుర్తించాడు, కానీ మాట్లాడకుండా తిరిగిపోయాడు. గౌరికి రోషం వచ్చింది. అయినా అతనికి తెలియకుండానే అతనిని అనుసరించి వెళ్ళి చివరికి అతను ఒక గుర్రపు శాలలో పనిచేస్తున్నట్లుగా తెలుసుకుంది. ఆ గుర్రపు శాల యజమానిని సమీపించి అతని దగ్గర పనిచేస్తున్నది తన భర్తేనని, తన మీద కోపం చేత తనతో మాట్లాడడం లేదని చెప్పింది. అందుకు యజమాని పెద్దగా నవ్వి, భలేదానివే, మహా చక్కటి కథల్లావు. అతడు మోగవాడు, బ్రహ్మ కూడా అతన్ని మాట్లాడించలేడు అన్నాడు. ఇది వినేసరికి గౌరికి కోపం వచ్చింది. యజమాని తనని మోసగిస్తున్నాడని తెలుసుకుంది. తప్పకుండా మాట్లాడిస్తాను అంది. పుట్టు మోగను పలికించటం నీ చేత కాదమ్మా అన్నాడు యజమాని. అలా కాదు, నాకు 3 రోజులు గడువివ్వండి.
ఈ 3 రోజులలో పలికించలేకపోతే నాకు ఏ శిక్షైనా విధించండి అంది గౌరి. ఎందుకు అమ్మాయి వృధాగా ప్రయత్నం చేసి ఓడిపోతావు? నీకు తెలీదేమో, ఈ ఊరిలో పందెం కట్టి ఓడిపోయిన వాళ్ళకి శిరశ్ఛేదన అన్నాడు యజమాని. అందుకు కూడా సిద్ధమే అంది గౌరి. ఆనాటి నుంచి అతన్ని మాట్లాడించడానికి అనేక ప్రయత్నాలు చేసింది. అతను ఉలకలేదు పలకలేదు. రోషం వచ్చి అతనిని తిట్టింది. అతను దీనికి కూడా ఏమీ మాట్లాడలేదు, తిరిగి వెళ్ళిపోయాడు. గౌరి పెద్దగా ఏడ్చింది. 2వ రోజు గౌరి తన చాకచక్యం అంతా వినియోగించి బ్రతిమిలాడింది. తను అతనిని ప్రేమించిన మధుర క్షణాలు జ్ఞాపకం చేసింది, కానీ అతడు చెల్లించలేదు. 3వ రోజు కూడా గౌరి తన పంతం నెగ్గించుకోలేకపోయింది. పందెం ఓడిపోయింది. మరి శిక్ష విధించాలి అని నిశ్చయించుకున్నారు ఊరి వాళ్ళు. ఆ రోజు గౌరికి ఉరిశిక్ష. గౌరి కళ్ళనీళ్లతో భర్త వైపు చూసింది. అతను గంభీరంగా ఉన్నాడు. చూడవచ్చిన వారిని అందరినీ వేడుకుంది, కానీ ఎవరు జాలి పడలేదు. పెద్ద పెట్టున ఏడ్చింది. ఇప్పుడు గౌరికి తన తప్పు తెలిసింది. తన అహంకారమే తన్ని గతికి తీసుకొచ్చిందని గ్రహించింది. తలారి గౌరిని శిరశ్ఛేదనకై వెంటబెట్టుకొని వెళ్ళాడు. కానీ సమయానికి ఆపండి, వధ ఆపండి అని కేక వినపడింది. ఆ గొంతు ఆమె భర్తదే. పుట్టుమోగ ఎట్లా పలికాడా అని అందరూ ఆశ్చర్యపడ్డారు. అప్పుడు గౌరిని ఆదరంగా దగ్గరికి తీసుకొని ఆమె భర్త జరిగిన కథంతా చెప్పాడు. గయ్యాలికి తగిన శాస్తి జరిగిందన్నారు వచ్చిన వారంతాను. గౌరికి కోపం రాలేదు. తన తప్పు క్షమించమని భర్తను వేడుకుంది. భార్యాభర్తలిద్దరూ తిరిగి తమ రాజ్యం చేరుకున్నారు. అందరికీ బ్రహ్మానందం అయింది. అప్పుడు కాదు పెళ్ళి, ఇప్పుడని సకల వైభవంగా వారిద్దరికీ వివాహం చేశారు. కథ సమాప్తం. మూర్ఖపు పట్టుదల, గర్వము లాంటివి ఎవరికైనా తిప్పలు తెస్తాయి. ఇక ఈ కథ 1948 అక్టోబర్ చందమామలోనిది. రచన ముక్కామల నరసింహారావు గారు, గుంటూరు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.